హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సనాతన ధర్మంలో పితృపక్షానికి విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం పితృపక్ష మాసం పూర్వీకులకు అంకితం చేసిన మాసం. పితృపక్షానికి శ్రాద్ధ అని కూడా అంటూ ఉంటారు. శ్రాద్ధ పక్షం పూర్వీకులను పూజించడానికి, తర్పణం చేయడానికి చాలా మంచిదని భావిస్తారు. పితృపక్ష సమయంలో మన పూర్వీకులు పితృ ప్రపంచం నుండి భూమిపైకి వస్తారని మత విశ్వాసం కూడా ఉంది. అందుకే ఈ రోజుల్లో శ్రాద్ధం, తర్పణం, పిండదానం మొదలైన వాటిని ఆచరించే సాంప్రదాయం కూడా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 17 మంగళవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి నుండి ప్రారంభమై ఆశ్వీజ మాసం అమావాస్య తేదీ వరకు కూడా కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈసారి పితృపక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగనుంది. అందుకే ప్రజలు తమ పూర్వీకులకు ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలోని తర్పణం, శ్రాద్ధకర్మలు మొదలైనటువంటి వాటిని నిర్వహిస్తారు. ఇది ఇలా ఉంటే పితృపక్షంలోని ముందు కొన్ని సంకేతాల ద్వారా ఇంట్లో పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు అంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెపల్ మొక్క ఇంట్లో అకస్మాత్తుగా పెరుగుతుంది. కుక్క అరుస్తూ ఇంటి చుట్టూ తిరుగుతుంది. తులసి మొక్క ఆకస్మికంగా ఎండిపోవడం, ఇంట్లో వివాహాది కార్యక్రమాల్లో అంతరాయం, గ్రహ బాధలు మొదలవ్వడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. పితృదోషం నుండి బయటపడే మార్గాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంకేతాలు ఎవరి ఇంట్లో కనిపించడం ప్రారంభిస్తాయో వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. దీనితో పాటు పితృదోషం తొలగిపోవాలంటే పూర్వీకులకు పూజలు, పురోహితుణ్ణి సమక్షంలో శ్రాద్ధం పెట్టించాలని చెప్తున్నారు. అంతేకాదు, మీ పూర్వీకులు కోపంగా ఉన్నట్లయితే వారు మోక్షాన్ని పొందేందుకు పితృపక్షంలోని శ్రాద్ధాన్ని ఆచరించాలంటున్నారు పండితులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.